హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు 2 స్నాక్స్ అయితే చేసి చూపిస్తానండి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది, అది కూడా ఒకే బ్యాటర్తో అవుతుంది. ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్నాక్ ఐటెం అయితే చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇకపోతే వీడియోలోకి వెళ్దామండి. ముందుగా ఒక కీరాని తీసుకోవాలండి. కీరాని తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలండి. తర్వాత ఒక 2 గుడ్లను అయితే తీసుకోవాలండి. తీసుకొని ఈ విధంగా బ్రేక్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా కొద్దిగా పసుపు వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పెప్పర్ వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ వేయాలండి. నేనైతే దాల్చిన చెక్క పౌడర్ అన్నిట్లో వేస్తానండి, దానివల్ల చాలా మంచిది కదా మన బాడీకి కూడా. కొద్దిగా కారం వేసుకోవాలండి. వీటన్నింటినీ వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే శనగపిండి నేను వేసుకున్నానండి. ఓన్లీ 2 స్పూన్స్. ఈ బ్యాటర్ అయితే నేను థిక్గా అయితే కలపలేదండి, ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ కుక్ అయిపోతాయి కదా మనం బ్యాటర్ని బాగా థిక్గా ప్రిపేర్ చేస్తే. అందుకని నేను జస్ట్ 1 లేయర్ వచ్చేటట్టే ఆ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కల్ని ఈ విధంగా వేసి డిప్ చేసి మనం ఇంకా ఫ్రై చేసుకోవడమేనండి. ఫ్రై చేయడం కోసం నేను కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆల్రెడీ వేడి చేశానండి. వేడి చేసిన తర్వాత ఈ విధంగా కీరా ముక్కల్ని డిప్ చేసి ఆయిల్లో వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మనకి కీరాలో చాలా పోషకాలు ఉంటాయి కదండి. విటమిన్ కే ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుందండి. చూడండి, స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇది తరచూ తీసుకుంటే మన బోన్స్కి కూడా చాలా మంచిదండి కీరాని. ఈ కీరా బజ్జీ అయితే అయిపోయిందండి. దీన్ని ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను. టొమాటో సాస్ ఉంటే వేసుకున్నాను ఈ విధంగా. మా అబ్బాయి చూడండి, వాడికి పెట్టానండి, వాడు చెప్తున్నాడు, వాడికైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా బాగుందండి. మా అబ్బాయికి అయితే చాలా నచ్చిందండి. ఇంకా కావాలన్నాడు, కాకపోతే నేను కొద్దిగా చేశాను, నెక్స్ట్ టైం చేస్తానని వాడికి చెప్పాను. ఇకపోతే 2 స్నాక్లోకి వెళ్దామండి. దానికోసం పొటాటోస్ తీసుకున్నాను, బేబీ పొటాటోస్ అండి. చూస్తున్నారు కదా, బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఒక 3-4 టైమ్స్ బాగా కడిగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసి ముందుగా అయితే వీటిని బాయిల్ చేశానండి. మనకి బంగాళదుంపల్లో కూడా విటమిన్ సి ఉంటుంది, పొటాషియం ఎక్కువగా ఉంటుందండి, ఫైబర్ కూడా ఉంటుంది, చాలా మంచిదండి. చూడండి, వీటిని ఇలాగా బాయిల్ చేసి పెట్టి పీల్ తీసిన తర్వాత వీటిని ఇంకా ఆ సేమ్ బ్యాటర్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవడమేనండి. చూడండి, సేమ్ బ్యాటర్లో డిప్ చేసి పెట్టుకోవడమేనండి. అదిగోండి, డీప్ ఫ్రై చేస్తున్నాను వాటిని. చూడండి, స్నాక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా ఈ విధంగా సర్వ్ చేసి పెట్టుకున్నానండి విత్ టమాటో సాస్తో. మా అబ్బాయి కూడా టేస్ట్ చేశాడు, వాడికి చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.